పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెబల్స్ ఎంపీలలో చీలికంటూ కూడా ప్రచారం జరుగుతోంది. బీజేపీతో సాన్నిహిత్యంపై కొందరు ఎంపీలు అసంతృప్తితో తిరుగుబాటు బాట పట్టినట్లుగా సమాచారం. ఎంపీలు అబూ తాహిర్ ఖాన్, ఖలీలుర్ రెహమాన్, యూసఫ్ పఠాన్ ఎన్డీఏతో సన్నిహిత సంబంధాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ ఎంపీల సమావేశానికి దూరంగా ఉన్నారు ఈ ముగ్గురు ఎంపీలు. మేము బీజేపీతో కలిసి వెళ్లబోమని, ఎన్డీఏలో భాగస్వామ్యం కాబోమని ఎంపీ అబూ తాహిర్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. తిరుగుబాటు ఎంపీల్లో కొందరు తిరిగి మమతా బెనర్జీ వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నారని తృణమూల్ నేతలు కీలకంగా ఒక ప్రకటన అయితే చేశారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎన్సీపీఐ నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా చుట్టూ నడుస్తున్నటువంటి రాజకీయం తిరుగుబాటు ఎంపీల అంతర్గత విభేదాలపై కీలకమైనటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీతో బంధంపై ఎన్సీపీఐలో తీవ్ర చీలికైతే వచ్చినట్లుగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మళ్లీ అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే రాజకీయంగా చోటు చేసుకుంటున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు రెబెల్ ఎంపీల గ్రూప్. అలాగే ఇప్పుడు ఆ గ్రూప్ లో అంతర్గత పోరైతే ముదిరింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో సంబంధాల విషయంలో ఈ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తం కావడం బెంగాల్ రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తుందని చెప్పాలి. ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చినటువంటి కొందరు ఎంపీలు ఎన్సీపీఐ వేదికగా ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు. ఆ వెంటనే వారు కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి బయట నుంచి మద్దతు ప్రకటిస్తున్నట్లుగా ప్రకటించడం, తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకైతే దారితీసింది. మళ్లీ పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిణామాలన్నీ వేగంగా మారిపోతున్నాయనేటువంటి విషయం అయితే అర్థమవుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మళ్లీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామం అంటే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి విషయంలో ఒక ముగ్గురు ఎంపీలు బాహాటంగా దీనికి సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేయడం, మళ్లీ తిరిగి మమతా బెనర్జీ వర్గంలో చేరేందుకు సిద్ధమవడం, ఏంటి రాజకీయ పరిణామాలు? పశ్చిమ బెంగాల్ రాజకీయాలు అంటే ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత కూడా జరుగుతున్నటువంటి రాజకీయ ప్రకంపనలు రాబోయే రోజుల్లో బిల్లుల విషయంలో కీలకంగా వ్యవహరిస్తారు అనుకున్నటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీకి ఇది ఒక ఝలక్ అనే చెప్తూ ఉన్నారు. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? మరి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే మమతా బెనర్జీని వ్యతిరేకించి ఏదైతే ఎన్సీపీలో దాదాపు 21 మంది ఎంపీలు చేరడం, ఆ ఎంపీలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం, అటు మంగళ్యాన్ ఏదైతే కూటమి ఈ సంబంధించి ఎంపీలతో ప్రధాని భేటీ అయ్యారు, ఈ భేటీలో కూడా పాల్గొన్నారు. మరోపక్క ప్రధాని విందు ఇచ్చే ప్రధాని ఇంట్లో విందు జరిగింది. ఈ విందు సమావేశానికి మాత్రం దూరంగా ఉండడం, విందు సమావేశానికి హాజరయ్యారు. మరోపక్క మంగళ్యాన్ ఏదైతే ఎన్డీఏ ఎంపీల సమావేశానికి మాత్రమే ఈ ముగ్గురు ఎంపీలు దూరంగా ఉన్నారు. యూసఫ్ పఠాన్ కావచ్చు, మరోపక్క తాహిర్ అహ్మద్ కావచ్చు, ఏదైతే తాహిర్ ఖాన్ కావచ్చు. తాహిర్ ఖాన్ నేరుగా తాము ఎన్డీఏతో లేము, బీజేపీతో కలిసి వెళ్ళాము అంటూ ఆయన ఓ స్పష్టమైన ప్రకటన కూడా జారీ చేశాడు. అబూ తాహిర్ ఖాన్, ఖలీలుర్ రెహమాన్, యూసఫ్ పఠాన్ వీరు ముగ్గురు మైనారిటీ ఎంపీలు. ఆ నియోజకవర్గాలు ముర్షిదాబాద్ లాంటి ప్రాంతంలో అత్యంత బలంగా ముస్లిం సామాజిక వర్గం ఉండడం, మైనారిటీలు ఎక్కువ శాతం బెంగాల్లో ఉండడం కూడా ఈ ముగ్గురు ఎంపీల్లో కలవరపాటుకు గురయ్యారు. ఎందుకంటే బీజేపీ క్రమంగా దేశవ్యాప్తంగా బీజేపీ రోజు రోజుకు క్షీణిస్తుంది. బీజేపీలో జరుగుతున్న పరిణామాలు, మరోపక్క దేశవ్యాప్తంగా కాక్రోశం, యువత, జెన్జీ వీటినన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఈ ముగ్గురు ఎంపీలు మరోసారి వెనక్కి దగ్గర. ఎన్సీపీఐలో చేరిన ఎంపీలలో రెబల్ ఎంపీల్లోనే మళ్ళీ రెబల్ వర్గం తయారైందా? ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలకు మద్దతిస్తామంటూనే మరోపక్క తాము బీజేపీతో వెళ్ళబోమంటూ ఈ ముగ్గురు ఎంపీలు కూడా ప్రకటన చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా మమతా బెనర్జీ వర్గం కూడా ఫైరవుతుంది. కేవలం ఇవన్నీ నాటకాలు, పూటకాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోపక్క ఈ ముగ్గురు ఎంపీలు కూడా మమతా బెనర్జీతో టచ్ లేకొచ్చారు అంటూ ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే 2029 ఎన్నికల నాటికి దేశంలో బీజేపీ ఎలా ఉంటుంది, బీజేపీ పరిస్థితులు ఎలా ఉంటాయని ప్రస్తుతానికి అంచనా వేయలేకపోయినప్పటికీ ఇప్పటికే అటు పార్లమెంట్ లో కూడా డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, జమిలీ ఎలక్షన్ బిల్లు కావచ్చు ఆమోదించుకోలేని పరిస్థితిలో బీజేపీ ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలను చీల్చడానికి ప్రయత్నాలు చేశారు. అటు డిఎంకే పార్టీ పైన డిఎంకే అధినేత స్టాలిన్ తో మంతనాలు జరపడానికి ప్రయత్నం చేశారు. అయితే తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలు,
దక్షిణ భారతదేశ ప్రయోజనాలు మాకు ముఖ్యమంటూ స్టాలిన్ తిప్పికొట్టారు. ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు. మరోపక్క ఇటు టీఎంసీలో కూడా టీఎంసీ తిరుగుబాటు ఎంపీలలో కూడా కలకలం రేగుతుంది. ఎందుకంటే బీజేపీతో ఉంటే భవిష్యత్తు రాజకీయం శూన్యం అంటూ ఒకవైపు ప్రచారం జరుగుతుంది. మరోపక్క ఇటు ఉద్యమాలు, కాక్రోచ్ ఉద్యమాలు, జంజీ తరం, ఏదైతే నీట్ లీకేజీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, వీటన్నిటిపైన కూడా ఇటు ఎంపీల్లో కలవరం మొదలైంది. దేశవ్యాప్తంగా గతంలో ఉన్న మోడీ ప్రభ రోజు రోజుకు తగ్గుతుంది. మోడీ హవా తగ్గుతున్న నేపథ్యంలోనే మరోపక్క ఇటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, ఉద్యమాలు, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఈ ముగ్గురు ఎంపీలు వెనక్కి దగ్గర రాబోయే రోజుల్లో మరికొంతమంది ఎంపీలు మళ్ళీ మమత బాట పడతారా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. మురళి రైట్, అంటే మళ్ళీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు కావచ్చు, ఒకంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. డీలిమిటేషన్ అంశానికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అంశంలో ప్రతి ఒక్క ఎంపీ అభ్యర్థి కూడా ఎంతో కీలకంగా ఉన్నటువంటి ఈ సమయంలో మరి ఈ ముగ్గురుతోనే ఆగుతుందా? మరి ఎన్సిపిఐ విషయంలో మిగతా వారు కూడా జలకిస్తారా? అంటే ఇటీవల మమతా బెనర్జీ యాక్టివ్ అయినటువంటి విధానం కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి అంశాల మీద ఒకంత సానుభూతి వ్యక్తం అవడం కావచ్చు, ఇండి కూటమి బలపడుతూ ఉండటం కావచ్చు, అన్ని కూడా భారతీయ జనతా పార్టీకి తలనొప్పిగా మారినటువంటి అంశం కదా. అంటే మిగతా వారి విషయంలో అమిత్ షా ఎలాంటి రాజకీయ వ్యూహాన్ని రచించబోతున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఈ ప్రశ్న. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా 2027లో 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా యూపీ, భారతదేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రం యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే యూపీలో బీజేపీ మరోసారి గట్టెక్కుతుందా? అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇప్పటికే యోగి సమావేశమైన నేపథ్యం ఉంది. మరోపక్క రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, మరోపక్క డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకుంటేనే 2029 ఎన్నికల్లో గెలవగలమంటూ ఒకవైపు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. మరోపక్క రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలే కాకుండా క్షేత్రస్థాయిలో ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ పైన తిరుగుబాటు మొదలైంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రులను మార్చి అధికారంలోకి వస్తున్న బీజేపీకి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. ఒకవేళ బీజేపీ యూపీలో గెలిస్తే దేశ సమీకరణాలు మరోసారి మారతాయనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా బీజేపీని సమాజ్వాదీ పార్టీ గట్టిగా ఢీకొంటుంది. మరోపక్క సమాజ్వాదీ పార్టీతో పాటు కాంగ్రెస్ కూటమి కలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు ఒక గేమ్ అయితే, మరోపక్క దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, మరోపక్క రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, మరోపక్క పార్లమెంట్ లో కీలక బిల్లు, వీటిని అన్ని ఆమోదించుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మమతా బెనర్జీ, ఇటు ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలను తీర్చడం, మమతా బెనర్జీ పార్టీ ఎంపీలను తీర్చడం, మరోపక్క శరద్ పవార్ మద్దతు కూడటం, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న డిఎంకే మద్దతు ఇవ్వకపోవడంతో డీలిమిటేషన్ బిల్లు మరోసారి వెనక్కిపోయింది. అయితే ఈ సమావేశంలో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లేదు. మరోపక్క ఏవైతే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారంటూ వచ్చిన ఊహాగానాలు కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. అయితే రాబోయే రోజుల్లో ఏవైతే టీఎంసీ చీలిక వర్గం ఎంపీలు, 21 మంది ఎంపీల్లో దాదాపు 3 మైనారిటీ ఎంపీలు ఏవైతే ఇప్పటికే బీజేపీకి మద్దతు ఇవ్వడానికి వెనక్కి తగ్గారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది ఎంపీలు యూటర్న్ తీసుకుంటారా? మరోపక్క దేశవ్యాప్తంగా బీజేపీపై పెరుగుతున్న అసహనం రాబోయే రోజుల్లో ఇటు మమత, మరోపక్క ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన ఎంపీలు తిరుగుబాట పయనం చేస్తారనేది కూడా వేర్చుడాలి. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సమీకరణలో ఈ 3 ఎంపీలు తిరిగి మమత గూటికి చేరతారంటూ దేశవ్యాప్తంగా అటు బెంగాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ రాజకీయ వర్గాల్లో కూడా ఒక సంచలనమైంది. అయితే చూడాలి, 3 ఎంపీలు తిరిగి మమత గూటికి చేస్తారా లేక స్వతంత్రంగా ఉంటారనేది కూడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒకంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని చెప్పాలి. మొన్నటి వరకు మద్దతు ఇస్తారు అనేటువంటి ఊహించినటువంటి రెబల్ ఎంపీలు కూడా ఒక్కొక్కరుగా చేజారిపోతూ ఉండడంతో భారతీయ జనతా పార్టీలో కింద కలవరం అయితే మొదలైనటువంటి పరిస్థితి. చూడాలి ఏ విధంగా రాజకీయ పరిణామాలు మారతాయో. మమతా బెనర్జీ గట్టిగా నిలబడటం కావచ్చు, ఇండియా కూటమి బలంగా నిలబడ్డటువంటి విధానం, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వీస్తున్నటువంటి ఎదురుగాలులు కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయని చెప్తున్నారు. ఇప్పుడు ఆ రెబల్ ఎంపీ గ్రూపుకి సంబంధించి 3 మాత్రమే మమతా బెనర్జీ వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నారు. మిగతా వారు కూడా చేజారిపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి కలవరం అయితే భారతీయ జనతా పార్టీలో మొదలైంది.